ఆన్లైన్ గేమ్స్ లో ₹1,00,000 పోగొట్టుకున్న యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన వద్దనపేట మండలంలో చోటు చేసుకుంది. ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి రాజు ఆన్లైన్ గేమ్స్ లో మోసపోయి దాదాపు ₹30 లక్షల పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇవాళ ఉదయం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇల్లంద గ్రామంలో ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్స్ లో మనీ పోగొట్టుకుని ఉరేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గత కొన్ని నెలల క్రితం నుంచి ఆ పీజీ పూర్తి చేసినటువంటి రాజ్ కుమార్ అనే యువకుడు ఆన్లైన్ అలవాటు పడి తన స్నేహితుల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ లో దాదాపు ₹34 లక్షల బెట్టింగ్ లో పెట్టి పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. అయితే తన తండ్రి వ్యాపారం చేసేవాడు, తనకు సంబంధించిన చిట్టి వ్యాపారం చేసినటువంటి రాజ్ కుమార్ డబ్బులన్నీ కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టు ఆ తర్వాత కొన్ని ఆన్లైన్ సైట్లకు కూడా లోన్లు మొత్తం 40 లక్షల పైగా తాను అప్పుల పాలవడం జరిగింది. కొద్ది రోజులు కూడా తండ్రికి విషయం తెలిసి మందలించిన తర్వాత ఈ యొక్క అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా దాదాపు 10 లక్షల పేరు వాళ్ళకి తిరిగి కట్టినట్టుగా తెలుస్తుంది. మరో ₹36 లక్షల అప్పులు మిగిలి ఉన్న వాళ్ళంతా వేధింపులకు గురి చేయడంతో ఏం చేయాలో తెలియదు తీవ్ర మనోవేదనకు గురై ఉదయం తాను ఇంట్లోనే ఉరివేసుకున్నటువంటి. అయితే ఈ యాన్సింగ్ కు సంబంధించి గత నెల రోజుల వర్తనపేట సంబంధించిన కడారిగూడ గ్రామంలో మరో యువకుడు బీటెక్ చేస్తున్న యువకుడు కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో దాదాపు 70 లక్షలు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నారు. సో ఆ ఘటన ముందే మరో యువకుడు కూడా ఈ విధంగా లక్షల్లో అప్పుల పాలై ఆన్లైన్ బెట్టింగ్ లో సూసైడ్ చేసుకోవడం కలెక్టర్. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించి దానికి రిస్ట్రిక్షన్స్ లేకపోతే మరి కొంతమంది యువకులు కూడా ఇట్లాగే బలయ్యే అవకాశం ఉంటే కూడా స్థానిక చర్చ అయితే ఉంది. థ్యాంక్ యూ వేణు.